వెల్కమ్ టు అవర్ ఛానల్. రూపాయి ఖర్చు లేకుండా శారీస్కి, కాటన్ శారీస్కి గంజి ఎలా పెట్టుకోవాలనేది ఈ వీడియోలో చూద్దాం. ఇది చూశారు కదా, ఇది బియ్యపిండి. బియ్యపిండి రూపాయి ఖర్చు లేకుండా ఏంటనుకోవచ్చు. ఈ బియ్యపిండి రేషన్ బియ్యంతో చేసిన బియ్యపిండి. రేషన్ బియ్యం చాలా తక్కువ రేటుకు వస్తాయి. కొన్ని చోట్ల అయితే అసలు డబ్బులు కూడా తీసుకోరు కదా. రూపాయి కూడా ఖర్చు లేకుండా అని అనేకంటే చాలా ఖర్చు తక్కువతో అని కూడా అనొచ్చు. కానీ చాలామందికి చాలా తక్కువ రేటుకు దొరుకుతాయి లేదా ఖర్చు లేకుండా ఉంటుంది. కొన్ని చోట్ల ఫ్రీగానే ఇస్తారు కదా. చూసారు కదా, ఇవన్నీ బియ్యపిండి ఒక వెడల్పాటి పాత్ర తీసుకుని వాటర్ వేసుకుని దానిలో ఒక చిన్న బౌల్ అంతా బియ్యపిండి వేసుకుని మంచిగా ఉండలు లేకుండా కలిపేసుకున్నాను. అలాగే 2-3 చుక్కలు ఉజాలా కూడా వేసుకున్నాను. ఎందుకంటే మనం గంజి పెట్టేటప్పుడు ప్యాచెస్ లాగా లేకుండా, అంటే తెల్లగా వైట్ ప్యాచెస్ లాగా అలా లేకుండా మనకి ఈ కలర్ బ్లూ కలర్ వేయడం వల్ల మనకు ఆ కలర్ తెలియదు అనమాట, వైట్ కలరు. దాన్ని ఆ విధంగా మంచిగా ఉడికించుకోవాలి. ఉడికించి పక్కన పెట్టుకుని తర్వాత ఒక సగం బకెట్ నీళ్లు పోసాను. దానిలో కొద్దిగా వేసుకున్నాను. అంటే నాకు గంజి మరీ ఎక్కువ గంజి అవసరం లేదు, నాకు లైట్గా కావాలి. అందువల్ల నేను కొద్దిగానే వేసుకున్నాను. వాటర్ కూడా ఎక్కువ వేసుకున్నాను. ఎక్కువ వాటర్ వేసుకుంటే మనకి గంజి కొంచెం తక్కువగా పడుతుంది, అంటే ఎక్కువ స్టిఫ్గా ఉండదు అన్నమాట. ఎక్కువ స్టిఫ్గా ఇష్టపడిన వాళ్ళు ఈ విధంగా ఎక్కువ వాటర్లో మనకి గంజి కూడా తక్కువ వేసుకుని ఆ విధంగా ముంచుకుని మనం మంచిగా గట్టిగా పిండేసి ఆరేసుకోవడమే. చూసారు కదా, నేను ఈ విధంగా ఆరేసుకున్నాను. చాలా తక్కువ రేట్లోనే, రూపాయి ఖర్చు లేకుండా అని అంటే మరి కొంతమంది ఒప్పుకోకపోవచ్చు. ఎందుకంటే ఎంతో కొంత రేషన్ బియ్యం కూడా కొద్దిగా ఉంటాయి కాబట్టి, రేట్ ఎక్కువే ఉంటాయి, కొనుక్కోవాలి కాబట్టి అని అనుకోవచ్చు. అందువల్ల తక్కువ ఖర్చులో మనం ఎక్కువ శారీస్కి గంజి ఎలా పెట్టుకోవాలనేది అని చెప్పుకుంటే బాగుంటుంది. చూసారు కదా, నేను అన్ని గంజి పెట్టేశాను. ఈ విధంగా మంచిగా ఆరేసుకున్నాను. కొద్దిగానే నేను గంజి ఉడకబెట్టుకున్నా కదా, కానీ చాలా శారీస్కి పెట్టుకున్నాను. కొన్ని మాత్రం వీడియోలో చూపించాను, కొన్ని అయితే చూపించలేదు. ఇంకా ఒక 4-5 అయితే ఇంకా చూపించలేదు వీడియోలో. అంత కొద్ది గంజికి నేను ఎన్ని శారీస్ పెట్టుకున్నాను. చూశారు కదా, ఈ విధంగా తక్కువ రేట్లోనే మనం గంజి ఈ విధంగా కాటన్ శారీస్ పెట్టుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.